ట్రూ9 న్యూస్కి స్వాగతం. నేను సుభలత. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత 14 నెలలుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉచిత భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సోమవారం చిత్రపు గోపాలరావు సుందరమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పిటి ప్రసాద్ సీతా మహాలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చాలని రూపొందించిన అన్న క్యాంటీన్లో జగన్ రెడ్డి రద్దు చేసిన తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల కొనసాగిస్తుందని, అందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 14 నెలలుగా కొనసాగుతుందన్నారు. మేము మాట్లాడుకుంటూ వచ్చిన వీడియో మధ్యరోజే భోజనమ్మా అన్నకండి రావాలా పంపించండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో మరి సంవత్సర కాలం నుంచి అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి విగ్రహం ధర మెయిన్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ప్రతి పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రం అంతా. మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజుని జగ్గంపేట నియోజకవర్గంలో ఏ రకంగా కొనసాగుతూ ఉన్నాయో, మరి అలాగే ఇక్కడ కార్యకర్తలు, డోనర్స్ అందరూ కూడా పేదవాళ్ళకి ఆకలి తీర్చాలి అనేటువంటి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, అలాగే నెహ్రూ గారు కాన్సెప్ట్ తోటి మరి ముందుకు వచ్చి మరి ఈ రోజున మరి దానికి సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు మన మిత్రులు గౌరవనీయులు మన పిటి ప్రసాద్ గారు ఆయన ఆర్థిక సహాయంతో మరి ఎంతమందికి ఈ రోజున మరి భోజనం పెట్టేటువంటి అవకాశం మరి మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అభినందిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి జగ్గంపేట నియోజకవర్గంలోనే కాదు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే జ్యోతుల నెహ్రూ గారు
ఎమ్మెల్యే అవుతే మరి రాష్ట్రంలో 365 రోజులు పేదవాడికి 5 రూపాయలకే టిఫిన్ కానీ భోజనం పెట్టి 3 పూట్లు కూడా 5 రూపాయలు చేసే పెట్టి మళ్ళీ పేదవాడి ఆకలి తీర్చడానికి మరి సామాన్యుడికి ఇబ్బంది లేకుండా ఆర్థిక ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాల భోజన వసతులు కల్పించి మంచిగా చేకూర్చడం జరుగుద్ది. రాబోయే రోజుల్లో మరి నెహ్రూ గారి నాయకత్వంలో ఇక్కడ మరి జరగడం జరుగుద్ది 365 రోజులు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలనలో జరుగుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మరి పేదవాళ్ళకి ప్రతిరోజు కూడా కడుపు నిండేటువంటి పరిస్థితి, కడుపు మంట అనేటువంటిది ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.